భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కుంభం ఫౌండేషన్ చైర్పర్సన్ కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ కార్యక్రమం నిర్వహించారు. భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కుంభం ఫౌండేషన్ చైర్పర్సన్ కుంభం కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ మేళా మే 8, 9, 10 తేదీలలో భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ పాఠశాల ప్రాంగణంలో జరగనుంది. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రముఖ 1M1B సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 25 ప్రముఖ కంపెనీలు పాల్గొని దాదాపు 3500 ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతంలో విజయవంతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన 1M1B సంస్థ ఇప్పుడు తెలంగాణ యువత కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారి యాదాద్రి భువనగిరి వేదికగా ఎంచుకోవడం విశేషంగా నిలిచింది. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా మరియు ఇతర అర్హతలు కలిగిన యువతకు ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ప్రైవేట్ రంగంలోని ప్రముఖ కంపెనీలు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హతులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. జాబ్ మేళా మొదటి 2 రోజులు అయిన మే 8, 9 తేదీలలో స్క్రీనింగ్, సర్టిఫికెట్ల పరిశీలన మరియు టోకెన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించబడుతుంది. అనంతరం మే 10వ తేదీన ప్రధాన ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతకు ప్రత్యేకంగా గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూలు ప్రిపరేషన్ పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భువనగిరి శాసన సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రముఖ కంపెనీలే జిల్లా కేంద్రానికి వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభ పరిమాణమని అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళా వేలాది మందికి ఉపాధి మార్గాన్ని చూపుతుందని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం విజయవంతం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వాలంటీర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మే 10వ తేదీన నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యువత, ప్రజలు మరియు నిర్వాహకులు అందరూ సమన్వయంతో ముందుకు రావాలని కోరారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. యువత తమ భవిష్యత్తును నిర్మించుకునే ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మెగా జాబ్ మేళకు భారీ సంఖ్యలో యువత హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుంభం ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్, భువనగిరి పట్టణ, మండల, గ్రామాల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. The youth volunteers from Bhuvnagiri constituency, they are working here for the last 2 days. 2 days or maybe more. 1 week they are working hard how to build up this whole campus, and also thanks to the owner of the New Dimension, Pulimamidi Subhash Reddy garu, who owns this school, who has 8 tennis courts here. All the championships also across the state come here and participate. So Pulimamidi Subhash Reddy garu kuda thanks cheptunnam. Okay, for supporting us, for giving us such a big campus, beautiful campus. And is also giving, it is not only this place, this auditorium is for for the initial thing, but once the interviews will be done in the main building, where you have separate rooms and all for every company, there will be one big room. The classrooms were there earlier, which will be conducted for the interviews, which will be given for conducting the interviews. So there will be 16 rooms at least, I think 16 to 20 rooms who will conduct the interviews and all that. So all these facilities are there. There will be water facility, there will be buttermilk probably we are giving, okay, and lunch is there mainly. So don't have to worry for the lunch.
You don't have to worry for the lunch, okay? Lunch is available here. Probably ఇక్కడ ఉన్న నా వెంట ఉంటూ అన్ని కష్టాలు సుఖాలలో నా వెంబడి ఉన్న కుంభం కిరణ్ జ్యోతి గారు, మా సతీష్ గౌడ్ ఉన్నాడు, పవన్ ఉన్నారు, సో ఎడమ పవన్ కూడా ఉన్నాడు, సతీష్ గౌడ్. సరే, ఇక్కడ మా మిత్రులందరూ కూడా ఉన్నారు. వేదిక ముందు పెద్దలందరూ వివిధ మండలాలకి వెళ్ళి వచ్చిన పెద్దలంతా కూడా ఉన్నారు. మా యూత్ అంతా కూడా ఉన్నారు. ఇక్కడ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా మరి నమస్కారం. చాలా సంతోషం. సరే, నాకు కూడా ఆలస్యం అయింది, ఎక్కువ ఆలస్యం ఇంకా టైం తీసుకోదలుచుకోలేదు. ఈరోజు ఉదయం మా ఊర్లో ఒలిగొండ హ్యామ్లెట్లో మల్లెపల్లి గ్రామంలో ఒక గుడి ప్రతిష్ట ఊరి పండుగ చేసుకుంటారు కాబట్టి అన్నీ కూడా అటెండ్ చేసుకొని రావాలి. అయ్యే వరకు బహుశా ఒక గంట ఆలస్యమైంది. సరే, మరి ఏదున్నా ఈ ఒక్క కార్యక్రమం ఏంటంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం. మరి ఈరోజు యువతకు అయితే ఈ 1M1B గురించి కూడా చెప్పాలి. మనం ఈరోజు చేసే కార్యక్రమం ఇది ఫస్ట్ టైం తెలంగాణలో జరుగుతుంది, అంతే కదండి. ఫస్ట్ టైం తెలంగాణలో ఇంత పెద్దది జరుగుతుంది. కర్ణాటకలో రవి బోస్రాజు గారు చేసిండ్రు రాయచూర్లో. బోస్రాజు గారు అక్కడ మినిస్టర్, వారి కొడుకు చేసిండ్రు. అక్కడ కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేస్తుండ్రు. తెలంగాణలో ఇది ఫస్ట్ మన దగ్గర భువనగిరిలో మనం చేస్తున్నాం. సో ఇది చిన్న ఆషామాషి కార్యక్రమం కాదు, ఇది గొప్ప కార్యక్రమం. ఈరోజు యువతకు మేలు చేసే కార్యక్రమం 1M1B అండ్ కుంభం ఫౌండేషన్. ఈరోజు 3500 ఉద్యోగాలు ఓపెనింగ్స్ ఉన్నాయి. దానికి తగ్గ సామర్థ్యం మన దగ్గర కూడా ఉండాలి. ఆ సామర్థ్యం ఉన్న కొద్దీ సామర్థ్యం తగ్గట్టు మరి మనకు 1000 ఉద్యోగాలు వస్తాయా, 1500 వస్తాయా, 2000 వస్తాయా, అది మీ చేతులలో ఉన్నది. మరి ఇక్కడ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసే ఆ వివిధ కంపెనీలు, ఐటీ కంపెనీలు కానీ ఇతర కంపెనీలు వాళ్ళ చేతులలో కూడా ఉంది. మీరు వాళ్ళని ఒప్పించే కార్యక్రమం మీరు కూడా చేయాలి. వాళ్ళు కన్విన్స్ కావాలి, మీరు సెలెక్ట్ కావాలి. కాకపోతే ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీ మన దగ్గరికే వచ్చింది. ఎక్కడనో హైదరాబాద్ పోయి ఏ కంపెనీలు అప్లై చేయాలి, ఏం చేయాలి తెలియని పరిస్థితి కాకుండా నేరుగా మన దగ్గరికే వచ్చి ఈరోజు మన ఫౌండేషన్, కుంభం ఫౌండేషన్ వాళ్ళనే అండ్ 1M1B ఇక్కడికే నేరుగా భువనగిరి తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకు మేలు చేసే కార్యక్రమం, ఈరోజు ఉద్యోగాల కల్పనకు మనం మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. అది ఐటీ ఉద్యోగం కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇతరత్ర ఏది టెక్ మహేంద్ర కావచ్చు, ఏది వెహికల్స్ ప్రొడక్షన్ చేసే కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు. ఈరోజు ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. మరి ఈ ఓపెనింగ్స్లో ఈ ఓపెనింగ్స్ అన్నిటి కూడా ఇంటర్వ్యూస్ 10th నాడు ఉంటాయి. 10th అంటే ఈరోజు 8th, రేపు 9th, 10th. 8th అంటేమో ప్రీ స్క్రీనింగ్ ఉంటుంది, అంటే స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ చేసి మీకు టోకెన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. మీరు స్క్రీనింగ్ అయినాక టోకెన్ ఇస్తే అట్లనే ఈ స్క్రీనింగ్లో మీకు జర స్కిల్లింగ్ కూడా చేస్తారు. అంటే హౌ యూ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే నేరుగా ఎల్లుండే రావచ్చు మనం. You can come straight on 10th itself, 10th morning and face the interviews and leave by evening itself. Okay, you can come straight on 10th morning and leave by evening. So unknowingly, without any preparation, facing the interviews will be little tough. So now the 1M1B idea is that getting all the companies here, getting all the top IT companies here, and it is a United Nations accredited foundation. So which has and it is highly recognized company, highly recognized foundation, wherein all the companies, all the IT companies give due recognition, and they are coming on their call to Bongir district headquarters, Bongir constituency, and they are trying to empower the rural youth, the tier 2 youth, the tier 2 municipalities, tier 2 towns, not the metros. అంటే tier 2, tier 3 మున్సిపాలిటీస్, టౌన్స్ అండ్ ద రూరల్ యూత్కే స్పెసిఫిక్గా మీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనే ఆలోచనతోటి మన ప్రాంతం అంతా కూడా ఎక్కువ రూరల్ ఉంటుంది, టైర్ 2 టౌన్స్ ఉంటాయి, సిటీస్ ఉంటాయి. కాబట్టి మీకోసం చేసే కార్యక్రమం కాబట్టి మరి మీకు నేరుగా ఆ రోజు ఫేస్ చేయాలంటే ఇబ్బంది. కాబట్టి ఈ 2 రోజులల్లో మీకు ఆ ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలో కూడా చెప్తారు కదా దీపిక గారు. I think they will all be here and Kirti will be here. They will all be supporting you. So idea is
train you for 2 days. Give the initial this thing, how to face the interview, how to build up your profile. And on the third day, you face the interviews and get the maximum selections possible. Okay, most of you will get the jobs. Otherwise also, you will get a certificate of participation in this 1M 1B. I think we are giving that, right? Some certification from IBM స్కిల్స్ బిల్డ్ అంటే ఈ రోజు రేపు కూడా స్కిల్స్ బిల్డ్ ద్వారా మీకు ఒక అవగాహన వస్తుంది, స్కిల్స్ బిల్డ్ సర్టిఫికెట్ కూడా వస్తుంది. వాళ్ళ అవగాహన కల్పిస్తాం. దే విల్ టీచ్ యూ దట్ ఫేసింగ్ ద ఇంటర్వ్యూస్ అండ్ టీచ్ యూ హౌ టు ఫేస్ ఇంటర్వ్యూస్, టీచ్ యూ హౌ టు బిల్డ్ యువర్ ప్రొఫైల్, టీచ్ యూ హౌ టు build up your skills. So that is what is being done by the 1M 1B. And these 1-2 days, register yourself and understand, build your profile, build up confidence, and face the interviews on the third day, that is 10th morning, from 9:30 to evening 6 o'clock. Morning 8:30 to 9:30 will be the inaugural, wherein probably our MP will come, maybe a minister will come. And today being a busy schedule, lot of marriages, lot of occasions are happening. So we are formally inaugurating this as a foundation members of Kumbham Foundation and 1M 1B. So day after will be a big event. So meanwhile these 2 days you understand how you face the interviews and all that. Okay. So wishing you all the very best. Okay. Thank you. And I also పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.